హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఈజీ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ ఈజీ మ్యాథ్స్. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక 3 కాన్సెప్ట్ మీద వీడియోస్ అప్లోడ్ చేసాము. ఈరోజు ఈ న్యూ కాన్సెప్ట్, అది కూడా మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్స్ విత్ ఏ సిరీస్ ఆఫ్ 9's ఉండాలి. మీరు మల్టిప్లై చేసే నంబరు 9's ఉంటే ఎలా డీల్ చేయాలి. ఇక్కడ 3 కేసెస్ ఉంది, కేస్ 1, కేస్ 2, కేస్ 3 అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం డిస్కస్ చేసేది కేస్ 1 అన్నమాట. ఫస్ట్ వన్ కేస్ 1. కేస్ 1 అంటే మనం తీసుకునే నంబర్ ఎన్ని డిజిట్స్ ఉందో అన్ని డిజిట్స్ ఉండే 9's ఉండాలి. ఓకేనా, అన్ని 9's ఉండాలి. తీసుకునే నంబరు మల్టిప్లై చేసే నంబరు కూడా 9's ఉండాలి. అప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ n ఈక్వల్ టు 9's. ఓకేనా, 9's అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు ఇది 6 3 ఇంటూ 99. చూడండి, ఇక్కడ ఇది 2 డిజిట్ ఉంది, ఇది కూడా 2 డిజిట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈక్వల్ డిజిట్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ 2 9's ఉండాలి. 2 డిజిట్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 9's ఉండాలి. అప్పుడు 3 తీసుకుంటే 3 9's ఉండాలి. 4 డిజిట్స్ ఉంటే 4 9's ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ కేసు అన్నమాట. ఇలాంటి మల్టిప్లికేషన్ వచ్చేటప్పుడు ఎలా చేయాలి? 63 మల్టిప్లై విత్ 99. చూడండి, ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ నంబర్ చూడండి, ఇక్కడ 3 ఉంది. ఈ 3 నుంచి 1 నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? మీకు 2 వస్తుంది. ఓకేనా, ఓకే, అలానే పెట్టుకోండి. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్, అంటే కింద నుంచి పై దాకా చేయాలి. ఎప్పుడు కానీ పై నుంచి కింద చేస్తాము, కానీ ఇక్కడ మాత్రం 9's వచ్చేటప్పుడు మాత్రం కింద నుంచి పైన చేయాలి. 9 - 2 ఏమవుతుంది? 7 అవుతుంది. నెక్స్ట్ 9 - 6 ఏమవుతుంది? 3 అవుతుంది. తర్వాత ఇక్కడ ఫామ్ అయిన డిజిట్స్ అలానే రాసుకోండి. ఇక్కడ ఫామ్ అయింది 2. ఓకేనా, ఇది ఆన్సర్. ఒకవేళ డౌట్ గా ఉంటే చెక్ చేద్దాం. 6 3 9 9 9 3 27 కి 7 రిమైనింగ్ 2. నెక్స్ట్ 9 6 54 54 ప్లస్ 2 56. నెక్స్ట్ 9 3 27 రిమైనింగ్ 2. 9 6 సేమ్ 9 6 54 54 plus 2 56. 7 6 plus 7 13 కి 3 remaining 1. 5 plus 1 6 6 plus 6 12 2 remaining 1. 1 plus 5 6 ఆన్సర్. సరిపోయింది. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. సేమ్ 3 4 6 ఇంటూ 3 9's. అలా ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు? 3 4 6 9 9 9. ఫస్ట్ చెప్పినట్టుగా ఇక్కడ ఉండే ఒక నంబర్ సబ్ట్రాక్షన్ చేసి వచ్చేసే నంబరు 5. కింద నుంచి పై దాకా సబ్ట్రాక్షన్. 9 - 5 4. 9 - 4 5. 9 - 3 6. నెక్స్ట్ ఇక్కడ ఉండే నెంబర్ అట్లనే రాసుకోండి. ఇక్కడ 5 4 3. ఓకేనా, ఇది ఆన్సర్. మీరు ఏదైనా తీసుకోండి, ఈక్వల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఈక్వల్ 9's ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రాసెస్. ఓకేనా, ఇది ఫస్ట్ కండిషన్స్ అన్నమాట. అంటే ఫస్ట్ కేసు కూడా చెప్పొచ్చు. ఈ ఫస్ట్ కేసు క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ సెకండ్ కేసు గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం.